ఈ సాయంకాలం మరి దేవుడు నాతో మాట్లాడడానికి ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మనం వీలు చేస్తూ ముందుకెళ్దాం. యెషయా గ్రంథంలో నుంచి, ఎందుకంటే క్రిస్మస్ సీజన్ కాబట్టి డిసైపుల్షిప్ని క్రిస్మస్ని మర్జ్ చేస్తూ మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ధ్యానిద్దాం మనం దాంట్లో నుంచి. యెషయా గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. కాబట్టి ఇది ఒక సూచనగా చూస్తూ ఉన్నాం. దీంట్లో ఒక రీడింగ్ని చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ ఒక ప్రాఫెసీని బ్లైండ్ గానా లేకుంటే ఒక ఇన్నోసెంట్ గానా ఎందుకు ఇచ్చాడు అనేది మనం పరిశీలించాలి ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఆయన చాలా వాస్ట్గా ఆలోచించే వ్యక్తి. ఆయన ఒక పరిశుద్ధుడు ఆయన. ఎందుకంటే ఆయన కింద ఎంతో పవర్స్ ఉన్నాయి, ఆయన దగ్గర ఎన్నో అథారిటీస్ ఉన్నాయి, ఆయన మీద ఎంతో భారం ఉంది. అయినా కానీ ఆయన ఒక చూపు చూస్తే మాడిపోతుంది, కాలిపోతుంది, అంత అవుతుంది. కానీ ఆయన ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళాలి అని ఒక ఆలోచనకర్త తండ్రిగా ఉన్నాడు మనకు. ఎందుకంటే ఈ వచనంలో చదువుతా ఉంటుంటే మనకు ఒక కుమారుడు పుడతాడు అని అక్కడ రాస్తున్నాడు. అదే కాదు, ఇంకా ఆయన కాకుండా ఒక కుమారుడు పుడతాడని చెప్తా ఉన్నాడు. ఆ కుమారుడు కంట గవర్నమెంట్ ఉంటుందంట, ఆయన షోల్డర్ మీద గవర్నమెంట్ వస్తుందంట, ఆయన పేరు మీద ఆయన ఒక వండర్ఫుల్ కౌన్సిలర్ అవుతాడంట. అదే కాదు, ఒక మైటీ గాడ్ అవుతాడంట ఆయన. అంటే ఈ ప్రాఫెసీని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనం ఆ టైంలో ఉండింటే, మనం అది వినింటే, మనం ఎంతవరకు ఫెయిత్ఫుల్గా లేకుంటే ఒక విశ్వాసిగా ఒక మంచి కరుడు కట్టిన మరి క్రైస్తవుడుగా నువ్వు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తావు? ఇది ప్రశ్న ఇప్పుడు మన మధ్యలో ఉన్నది. కాబట్టి నీకు ఒక దేవుడు ఒక దర్శనం ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పైకి తీసుకెళ్తావు, లేకుంటే దాన్ని పట్టుకొని ముందుకు ఎట్లా వెళ్తావు అనే ప్రశ్న నీవు ప్రశ్నించుకోవడానికి కూడా ఒక అర్హత ఉంది నీలో. కానీ ఇక్కడ దేవుడు ఒక సేవకుని వాడుకున్నాడు, ఒక యెషయాని వాడుకున్నాడు. యెషయా ఎటువంటి ప్రవక్త అంటే అసలు ఎవరికీ తెలియని వ్యక్తి. అయినా ఎంతో ఇన్నోసెంట్ ఉన్న రోజులు ఎక్కడ కూడా చెప్పి చేసి నిలబెట్టుకోవాలి అనే కార్యం లేదు. ఆ దినములు బట్టి ఆయన ఎక్కడ కూడా నేను చేస్తా, లేక ప్రాపగండ చేస్తా, నేను ప్రాఫెసీ నేను ఫుల్ఫిల్ చేసేస్తా, నేను దాన్ని ప్రచారం చేస్తా, నువ్వేం భయపడదు తండ్రి అనటానికి లేదు. అటువంటి దినాలు అవి, అటువంటి దినాలు. కానీ ఇక్కడ ఈ ప్రాఫెసీని ఎన్నో రోజులు కాలాల తర్వాత, సంవత్సరాల తర్వాత, మిలియన్స్ ఇయర్స్ అయిపోయిందమ్మా. కానీ ఈ రోజు వరకు మనం ఆలోచిస్తే, ఈ రోజు కానీ ఆలోచిస్తే నువ్వు ఈ ప్రాఫెసీ ఏ విధంగా ఫుల్ఫిల్ అయింది, ఏ విధంగా దేవుడు నడిపించాడు, ఏ విధంగా దేవుడి కృప నీతో వచ్చింది అనేది గ్రహించుకోవడానికి ఈ వాక్యం చెప్తాను. ఎందుకంటే తండ్రి ఉద్దేశం ఏంటంటే తండ్రిని ఆరాధించాలి. తండ్రి కోరిక ఏంటంటే నీతో వచ్చి మాట్లాడాలని కోరిక, నీతో కూర్చోవాలని కోరిక. ఆయన నీవు చేసే ప్రార్థన, లేదంటే నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు లేకుంటే ఇద్దరుగా ఉన్నప్పుడు ఆయన మూడో వాడికి వచ్చి నీతో కూర్చోవాలని ఒక మంచి ఆశ అనమాట. ఈరోజు మనము ఇక్కడ అంకుల్ నడిపిస్తున్న ఈ డిసైపుల్షిప్ లో నీకు ఒక బాధ్యత ఇస్తే నువ్వు ఏ విధంగా కోరుకుంటావు అనే ప్రశ్న నీలో పెట్టుకో. ఎందుకంటే నువ్వు ఒక్కడిగా స్టార్ట్ అవుతావు. ఎక్కడ పోయినా, ఎక్కడున్నా ఒక్కడిగానే ఉంటావు. ఎక్కడున్నా ఒక్కడిగానే నడవాల్సింది, ఎక్కడున్నా నువ్వు అక్కడ కూర్చోవాల్సింది, నువ్వు ఒక్కడిగానే కూర్చుంటావు. అయితే ఇక్కడ చూడండి, యెషయా ఒక్కడే ఉన్నాడు. ఎవరికి తెలియదు ఈ ప్రవచనం నెరవేర్చాలంటే ఎవరిని వాడుకోవాలి, ఇప్పుడు ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సూచించాలి అని తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకని యెషయాతో మాట్లాడుకుంటా కూర్చున్నాడు అనమాట. అంటే ఆయనకు ఎవరో ఒకరు కావాలి, ఇక్కడ ఎవరో ఒకరు కావాలి, ఆయనకి ఎవరితో ఏదో మాట్లాడుకోవాలని ఆ తండ్రి ఉద్దేశం అనమాట. అయితే ఎందుకు వచ్చింది ప్రవచనం అంటే, ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఆ బాధ్యత యెషయా మీద ఇచ్చాడు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఒకసారి ఆదికాండంలో ఆలోచిస్తుంటే మనం అసలు నేను జస్ట్ జనరల్గా వెళ్ళిపోతాను, టైం ఉండదు కాబట్టి జస్ట్ నేను ఒక స్టోరీ లాగా చెప్తాను మీకు. ఔషము ఎంతటి బాధ ఉంటుందంటే, తండ్రికి ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? ఆయన ఒక కృప కలిగిన తండ్రి అయినా, నేను నా దగ్గరనే ఉండాలి,
నా ఆశీర్వాదాలు నేనే ఉంచుకుంటాను, నాకున్న బ్లెస్సింగ్స్ అన్ని లేదంటే నాకున్న గ్రేస్ నేను ఒక్కడిని ఉంచుకుంటాను అని కోరుకోలేదు. కానీ ఆయన ఏం ఉద్దేశించిందంటే ఒక మంచి స్థలాన్ని నేను సృష్టించుకోవాలి. ఆ సృష్టిలో జంతువులు ఉండాలి, చెట్లు ఉండాలి, ఫలాలు ఉండాలి, అనేక రకాలుగా ఆలోచించే తండ్రి ఆయన. కాబట్టి మనం ఒక సొంతిల్లు కట్టుకోవాలంటే మనం ఎన్నో రకాలుగా డిజైన్ చేసుకుంటాం కదా. ఈ రోజులో ఎంతో ఆలోచిస్తుంటాం మనం ఏ స్టైల్లో కట్టుకోవాలి, మనం ఏ స్టైల్లో గ్లాడియర్గా ఉండాలి. బయటికి పోయి కనిపించేటప్పుడు ఎవరిని చూస్తే అబ్బా ఎంత బాగా కట్టుకున్నావు కదా అని ఆలోచించాలి, బయట నుంచి ఆలోచించాలని ఒక తపన ఉంటాం మనలో. అదే లోపలికి వస్తే ఇంకొక వెరైటీగా డిజైన్ చేస్తుంటాం, ఇంటీరియర్స్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫ్లోరింగ్స్ కానీ, వాల్స్ కానీ, లేదంటే మనము శానిటేషన్లో కానీ, లేదా కిచెన్లో కానీ ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా. తండ్రి అయితే ఇంకెంత ఆలోచించినో, ఆయన సృష్టికర్త అయినా సృష్టిని చూడాలని కోరుకున్న తండ్రి అయినా. అయితే అక్కడ ఆ సృష్టిని చేసుకున్న తర్వాత 6 దినమున దేవుడు నా రూపంలో ఒక మనిషిని పెట్టుకుంటా అని కోరుకున్నాడు కదా. ఎంత మంచి దేవుడు ఆయన. అంటే ఆయనకి ఏం ఆశ ఉంది, నాలో ఉన్నది నీతో షేర్ చేసుకోవాలని కోరుకున్నాడు. అదే డిసైపుల్షిప్ అండి. ఎందుకంటే ఆ డిసైపుల్షిప్ని ఎట్లా కోరుకుంటాం అంటే, నా హృదయంలో ఉన్న వేదన, నా హృదయంలో ఉన్న సంతోషము, నాలో కోరిక ఏదైనా అది మంచిదా చెడ్డదా, అది నిజంగా కోరిక నెరవేర్చదా అనేది ఆలోచన నీలోనే ఉంటున్నది. ఎందుకంటే వన్స్ యూ షేర్ ఇట్, అది అప్పుడేమవుతుందంటే ఇంప్లిమెంట్ అవుతుందా కాదని మాట్లాడుకుంటావు. ఎవరితో మాట్లాడుకుంటావు? నీ ఎదురుగా ఉన్న వ్యక్తితో, నీ పక్కన ఉన్న వ్యక్తితో కానీ కదా. ఇదే అక్కడ జరిగింది సృష్టిలో. ఫస్ట్ సృష్టికర్తగా ఆయన ఆలోచించింది అదే ఫస్ట్. ఎందుకంటే నాకు ఒక స్నేహితుడు కావాలా, నా రూపంలో ఒక మనిషిని చేసుకుంటా, నేను అక్కడ కూర్చుంటా అని ఆలోచించిన తండ్రి ఆయన. కాబట్టి అయితే అక్కడ కూర్చున్న ఆ స్థితిలో ఒక్కడిగా ఉన్న తండ్రి ఆ తోటలో ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఎన్ని రోజులు? 5 రోజుల దాకా అన్ని సృష్టిస్తున్నాడు. అంతో అవన్నిటిని పెట్టుకుంటా వచ్చాడు, దున్నుకుంటా వస్తున్నాడు. పెట్టి మరి ఏ విధంగా కూడా అక్కడ కూడా కాంట్రవర్షియల్ లేకుండా చక్కటి డిజైన్ తోటి ఆయన ఒక్కడిగా చేసుకుంటూ వచ్చిన దేవాది దేవుడు. కానీ 6వ దినంన ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నా రూపంలో నేను సృష్టించుకుంటా అని దేవుడు చేసిన ఆ తండ్రి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకి దేవుడు ఈ భూమి మీద ఎందుకు పెట్టాడంటే మనల్ని ఇంకా నేర్చుకోవడానికి. ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనం ఒకసారి మన ముందు ఫస్ట్ డేని గుర్తు చేసుకోవాలి. నీకు ఈయన మీద ఎంత ప్రేమ ఎందుకు వచ్చింది, ఈయనలో నుంచి ఏం మంచి నేర్చుకున్నావు, ఈ దేవుడు అనే వ్యక్తిలో లేదా ఆ దేవుడిలో మీరు ఏం అర్థం చేసుకోగలుగుతున్నారు పరిశీలించుకోవాలి మనం. ఎందుకంటే డిసైపుల్షిప్ అనేది చాలా లోతుగా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నేను ఒక 10-12 years వరకు నేను డిసైపుల్షిప్ కాకుండా మేము ఫస్ట్ లీడర్షిప్ని రైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు మేము ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి జీడిమట్ల విలేజ్లో ఉండేది. అక్కడ మేము ఏం చేస్తామంటే ఆల్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు యవనస్తులు. వాడు 10th ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడా, గ్రాడ్యుయేటా, డాక్టరేటా, అవన్నీ మేము చూసేవాళ్ళం కాదు. బికాస్ అక్కడున్న ఆలోచన ఏంటంటే, అక్కడున్న మిషన్ ఏంటంటే యూ హ్యావ్ టు క్యారీ ద క్రాస్. అంతే. అక్కడ ఉండే ఆలోచన అంటే నువ్వు ఏ విధంగా సిలువను మోసుకొని వెళ్తావు, నీ వ్యక్తిగతంగా నువ్వు ఏ విధంగా ఈ లోకంలోకి వెళ్తావు అనే ప్రశ్నతోటి మేము స్టార్ట్ చేసేవాళ్ళం. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ ఔన్నత్యాన్ని నేను చాలా చిన్న వయసు, అప్పటికి నాకు చిన్న వయసు, ఎంత దేవుడు అంచెలంచెలుగా నాకు ఆ అధికారం ఇచ్చాడంట. నేను సంతోషపడుతున్నా, దేవా నాకు ఇచ్చినావు కాబట్టి నేను ఏ విధంగా మాట్లాడాలి, నేను ఏ విధంగా వాళ్ళకి ట్రైన్ చేయాలని నాలో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడండి. అదే డిసైపుల్షిప్. నాకున్న లీడర్ని నేను ఆయనను అధిగమించొద్దు, నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటూ మనం ఫాలో కావాలని కోరిక మనలోకి రావాలా. ఇక్కడ అదే చేస్తాడు దేవుడు. తండ్రి ఏం చేశాడు? గార్డెన్లో ఆయన సృష్టించుకున్న మనిషి ఆయనతో చక్కగా ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఒక్కడిగా ఉంటే బాలేదు, నేను వెళ్ళిపోతున్నా, నా పని ఉంది కదా అని దేవుడు ఏం చేశాడంటే ఇంకొక వ్యక్తిని సపోర్ట్గా ఇచ్చాడండి. అదే వచ్చిన తప్పు ఇప్పుడు లోకంలో. నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. మా డిసైపుల్షిప్ లో ఒక్కడిని పంపిస్తే చాలా డీసెంట్ గా నాకు రిపోర్ట్ తెచ్చి ఇచ్చేవాడు. ఎందుకంటే మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మేము సర్వే రిపోర్ట్ తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఒక ఉప్పల్ వెళ్ళాలంటే ఈ ఉప్పల్లో ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఏ విధంగా చర్చెస్ రన్ అవుతున్నాయి, ఏ విధంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు వాక్యంలో అనేది మేము ఆ డెప్త్
డెప్త్ రిపోర్ట్ నేను తెచ్చుకుంటాను, కంప్లీట్ గా తెచ్చుకుంటాను. ఏ దేశమైనా కానీ, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఎక్కడి నుంచి ఉండాలి, ఆ ఏరియాలో ఆ డైమెన్షన్ ఏరియాలో మాకు ఇన్ని కిలోమీటర్లు అని ఉంటే ఆ ఏరియాలో మేము ఆ విధంగా సర్వే తెచ్చుకునే వాళ్ళం. తెచ్చుకున్నాకనే మేము స్టార్ట్ చేసేవాళ్ళం. అంటే ఒక్కడిగా ఉన్నప్పుడు, లేకుంటే ఒక వ్యక్తితో నేను నా కింద ఉన్న వ్యక్తితో నేను షేర్ చేసుకుంటే వెళ్తున్నప్పుడు సపోర్ట్గా ఉంటాడు. కానీ ఒక్కసారి ప్రియ దేవుడు ఆలోచిస్తే టీం వర్క్ చేసే లోపల కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాడు. చూసావా, దుష్టుడు స్టార్ట్ అవుతాడు అక్కడే. ఇక్కడ చెప్తాం మనం, ఏదో తోటలో కూడా అదే జరిగింది. ఏదో తోట అని పేరు పెట్టుకున్నాడు దేవుడు కదా. ఆ తోటలో మరి ఆదాంను సృష్టించుకున్నాడు. ఆదాంతో మంచి స్థితిలో ఉన్నాడు, మంచి మాట్లాడుకుంటున్నాడు. అయితే సపోర్ట్గా అవ్వనిచ్చాడండి. అవ్వనిచ్చిన తర్వాత అక్కడ ఉన్న కాంట్రవర్షియల్ స్టార్ట్ అయింది కదా. ఒక చిన్న తప్పుతో ఎంత దూరం వెళ్ళిపోయిందండి, బయటికి వెళ్ళగొట్టాల్సి వచ్చింది సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఒకరి మీద ఒకరు బ్లేమ్ వేసుకోవాల్సి వచ్చింది, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు నువ్వు ఇచ్చావని లాస్ట్కి తండ్రినే ప్రశ్నించాల్సి వచ్చేసింది. నువ్వే కదా ఇచ్చినావు, నువ్వే కదా చేసినావు, నీకు తెలీదా అనే స్థితికి వచ్చేస్తారు ప్రియాదేవుడు. అదే లీడర్షిప్ అంటారు. ఆ లీడర్షిప్ ని రిస్క్ మేనేజ్మెంట్, నీలో రిస్క్ లీడర్షిప్ లేకపోతే నువ్వే పరిచయం చేయలేవండి. ఏ మాత్రం నువ్వు రిస్క్ తీసుకోకపోతే నీ కిందున్నలో, నీ పక్కలున్నలో, లేకుంటే ఆ ఏరియాలో ఉన్న అక్కడున్న క్యారెక్టర్స్ కానీ, లేకుంటే అక్కడున్న మనుషులు కానీ నీకు సపోర్ట్ చేయలేరు. ఎందుకంటే వ్యక్తిగతంగా నువ్వు రేస్ కావాల్సిందే, నువ్వు వ్యక్తిగతంగా నిలబడాల్సిందే. ఆ మేనేజ్మెంట్ కాదు ఇక్కడ ముఖ్యము. నీకు దేవుడు తలంతులు ఇచ్చిన తలంతులని ప్రాక్టికల్గా నువ్వు వర్క్ చేస్తూనే ఉండాలి అక్కడ, లేకపోతే నడవదే. ఎందుకంటే దేవుడు తప్పు చేసుకున్నా అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అక్కడ. ఎందుకంటే సైతాన్ గాడు ఎంటర్ అయిపోయాడండి అక్కడికి. ఎట్లా వచ్చాడు వాడు, ఎందుకు వచ్చాడు వాడు, ఏ రకంలో వచ్చాడు వాడు, నువ్వు నేను అలో చేస్తూనే వస్తాడండి. నేను ఇక్కడ దాకా నేను ఒక టైంలో నేను ఎక్కువ నార్త్ ఇండియాలో పనిచేసేవాడిని. డేరాడూన్, అక్కడ లక్నో నుంచి మళ్ళీ అక్కడ ఉన్న చాలా చిన్న చిన్న గ్రామాలు, అవి చిన్న హిల్ స్టేషన్స్లో ఇల్లు చిన్న అవి ఎట్లుంటాయంటే ఆ టాప్లో ఒక ఇల్లు ఉంటే కిందకు లోయలకు ఇల్లు ఉంటుంది. మేము ఆ టైప్లో వర్క్ చేస్తున్నప్పుడు మేము అనుకునే వాళ్ళం, వాడి కోసం అంత దూరం వెళ్ళాలన్నా అనే మనసులోకి వచ్చేస్తుంది. ఎందుకంటే సైతాన్ గాడు అక్కడే ఉన్నాడు, ఇంకా సైతాన్ గాడు వచ్చేస్తాడు నీతోటే. అందుకే డిసైపుల్షిప్ ఒకటే ఆలోచన ఏంటంటే వాడికి ఎంత ట్రైనింగ్ ఇస్తే, వాళ్ళు నువ్వు ఎంత ఎంకరేజ్ చేస్తే ఎంత బలవంతుడవుతాడో ఆ సిచ్యువేషన్ అర్థం అవ్వాలా, అప్పటికప్పుడు అర్థం కావాలా. అప్పుడే లీడర్ అంటారు. అప్పుడే ఆ డిసైపుల్కి నువ్వు నేర్పించింది లేదా నువ్వు అనుకున్నది నువ్వు జరిగించగలుగుతావు. ఇదే మన మాటలు. ఇక్కడ చూడండి, ఈ ప్రవచనము దేవుడు ఇచ్చేస్తాడు అంతే. యెషయాకి ఏ విధంగా జరగాలి, ఏ విధంగా ఇది ముందుకు వెళ్తుంది అని ఆలోచించుండొచ్చు కదా తండ్రి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఆలోచన ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నీవు చేయాల్సింది చేయి అంతే అనే దేవుడు నేర్పుతాడు అక్కడ మనని. అక్కడ కూడా అదే రకంలో ఏదో తోటలో కూడా నువ్వు చేయాల్సింది చేసే, ఇంకా నువ్వు చేయకపోతే నువ్వు వేస్ట్ అని ఆదాంకి నేర్పించాడు ఫస్ట్లో. కానీ అక్కడ సపోర్ట్తో ఒక స్టెప్ బై స్టెప్ ఎట్లా పాపం ఎంటర్ అయిందో, ఆ దుష్టుడు వచ్చి వాళ్ళని ఎట్లా వాళ్ళని కరప్ట్ చేశాడు. మైండ్ అంతా కరప్ట్ అయిపోయింది. అక్కడ దుష్టత్వం వచ్చేసింది, నీచమైన మాటలు వచ్చేసిండొచ్చు, లేదా నీచమైన ఆలోచన వచ్చిండొచ్చు. ఎందుకంటే దుష్టుడికి ఏంటంటే దేవుని పని దొంగలించాలంతే, దేవుని ప్రవచనాలు దొంగలించాలంతే. అయితే ప్రియ దేవునిలాగా నేను ఒకటి ఆలోచించాను. నాకు శ్రీలత చెప్పినప్పుడు నేను ఆలోచించాను, తను చెప్పిన మాటల్లో నేను అంకుల్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నాడా, ఇంకా ఇంత ఆలోచిస్తాడా అని నేను కూడా ఆలోచించాను. ఎందుకంటే ఈ మెన్స్ అనేది చాలా బిజీ పీపుల్ లోకంలో కదా, చాలా బిజీ. కానీ అంకుల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంటే నేను చాలా అప్రిషియేట్ చేశాను. అవును, దేవుడు ఆ విజన్లో ఎక్కడో ఒక దగ్గర మూలలో దేవుడు ఒక ఇద్దరిని లేపినా చాలు ఆ ఏరియాలో అని చెప్పాను నేను తనతో. ఎందుకని చెప్తున్నానంటే ఆ వాగ్దానము, ఆ ప్రవచనము దేవుడు తన వ్యక్తిగతంగా ఎక్కడైతే నేర్పిస్తేనే మనం ఈ రోజు ఇక్కడ కలుసుకోవాల్సి వచ్చింది. అంతేనా కాదా? కాబట్టి దుష్టుడు దీన్ని క్రాక్ చేయొచ్చు, దీన్ని ఎత్తుకపోవచ్చు, దీన్ని ఏమన్నా చేయొచ్చు. వాడు చేసినంత మాత్రాన నీవు నేను డిస్ట్రాక్ట్ అయిపోతే ఈ ప్రవచనం వేస్ట్ అయిపోతుంది ప్రియ దేవుని బిడ్డ. ఎందుకు చెప్తాను తెలుసా? ఈ రోజు మనం క్రిస్మస్ చేయకపోతుంటే, ఈ సంవత్సరం క్రిస్మస్ కాకపోతుండేనేమో కదా, అవునా కదా? ఈ 2000 సంవత్సరంలోనే 24వ క్రిస్మస్ మనం చేసుకుంటున్నాం అంటే మనం ఎంత ధన్యులమండి కదా. హల్లెలూయా. నిజంగా అది గొప్ప కార్యం అది.
కాబట్టే ఈ ప్రవచనము నీకు తెలియదు, నాకు తెలియదు, ఉట్టి యెషయాకి ఒక్కడికే తెలుసు. ఆ యెషయా కూడా ఎట్లా ఉన్నాడంటే చాలా చాలా వీక్ పర్సన్ అయినా, చాలా లీన్ పర్సన్ అయినా, ఎక్కడ కూడా పరిగెత్తి చెప్పే వ్యక్తి కాదైనా, ఎవరు ముందు నిలబడే వ్యక్తి కాదైనా. ఈజ్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. నువ్వు ఈ గల్లీలో వెళ్ళినానంటే ఆయన ఆలోచించి వెళ్ళేవాడంట. 20 మ్యాన్హుడ్ పర్సనాలిటీ అనేది. ఎందుకంటే నేను కూడా చూశాను, మా పిల్లలు నేను ఎక్కడైనా ట్రైనింగ్ ఇచ్చే రోజులు నువ్వు ఈ గల్లీలోకి వెళ్ళి అక్కడున్న మనుషులు వెతుకు, అక్కడున్న వాళ్ళని చూడంటే వాడు ఏం చేసేవాడు తెలుసా, ఈ కార్నర్లో నిలబడి వాళ్ళని వీళ్ళని చూసుకునేవాడు. అక్కడికి వెళ్తే మనం కొడతారేమో, వాడేమో భయపెడతాడేమో, అయ్యో వాళ్ళు ఎత్తుకుపోయి నా బైబిల్ కాల్ చేస్తాడు, వాడికి అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా ఫియర్ అనేది. చూసావా దుష్టుడు ఎంత చక్కగా మాట్లాడతాడో అంతటి. అది గ్రహించాలి మనం ఇక్కడ. ఎందుకంటే మనము ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విజన్, ఈ ప్రాఫెసీ ఈ రోజు నెరవేర్చుకున్నాడు. ఆ రోజు దేవుడు ఏదైతే పాపము నేను నా సంఘాన్ని నేను కట్టుకుంటా, నా దర్శనాన్ని నేను నెరవేర్చుకోవాలనుకున్న టైంలో ఆ దొంగ వచ్చేవాడు అక్కడున్న ఆదాంని అవ్వని వాళ్ళ మనసులని మనస్తత్వాన్ని దొంగలించారండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. అలా నమ్మకత్వం పోయింది. ఇంకా దేవుడికి మనిషి మీద నమ్మకత్వం పోతుంది. రాను రాను ఏమైపోయింది, నోవాను వాడుకున్నాడు, మన ప్రవక్తలను వాడుకున్నాడు, ఆఖరికి రాజులను కూడా వాడుకున్నాడు. కానీ ఎవ్వరు కూడా సక్సెస్ చేయలేదండి ఆయన విజయాన్ని. ఎవ్వరు కూడా సక్సెస్ చేయలేకపోయారు. ఆఖరికి యెషయాకు ఈ ప్రవచనం చెప్పిన యెషయా కాలంలో కూడా ఎవ్వరు నమ్మకం లేదు. ఇది చూద్దాంలే అనే టైప్లో మనుషులు డెవలప్ అయిపోయారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము యోహాను సువార్త 3:6 చూద్దాం. అక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది గ్రహించుతాం. ఆ వచనం ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చూద్దాం. ఎవరు మాట్లాడారో చూద్దాం. అక్కడ చాలా కామన్ వర్స్ అది కదా, మనం కంటద వాక్యాలలో వస్తూ అంటారు. జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మయే ఉన్నది. సారీ 3:16 జాన్ 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అతిథిని కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహింపబడెను. ఇది ఎంత లోతైన మాటలు కదా, ఎంత లోతైన మాటలు. ఏమంటున్నాడు, గాడ్ సో లవ్ ద వరల్డ్ అంట. ఆయన నిజంగానే ప్రేమించాడు ప్రియ దేవుడు కదా. ఆయన ప్రేమించినందుకే ఏదోం తోట అని ఒక తోటను కనిపెట్టుకున్నాడు. దాంట్లో 2 మనుషులు వేశాడు. ఆ మనుషులతో ఆ సావాసం చేద్దాం అనుకున్నాడు, సంఘం కట్టుకుందాం అనుకున్నాడు, ఒక దేశంగా మార్చుకుందాం అనుకున్నాడు, ఒక లోకంగా మార్చుకుందాం అనుకున్నాడు. కానీ ఏమైపోయింది, అక్కడ దొంగలించబడ్డది. కానీ దేవుడి ఆ విజన్ కానీ ఆ ప్రాఫెసీ కానీ ఆయన ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేసుకోలేదు. ఎందుకంటే అలా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. నోవాతో మాట్లాడాడు కదా, నోవాతో కూడా అదే చేశాడు పరిచర్య. అయ్యా నువ్వు చేయి నాన్న ఎంకరేజ్ చేశాడు ఆయన. కానీ అక్కడ వచ్చింది ఎవరు, కేవలం ఆయన కొడుకులు ప్లస్ వాళ్ళ ఇద్దరు, ఇంకా తక్కిన వాళ్ళందరూ ఎక్కడ పోయిండు. సో అది కూడా గమనించడం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల కాలంలో, ప్రవక్తల ఎవరు యాజకుల కాలంలో కానీ ఎవ్వరు కూడా సక్సెస్ చేయలేకపోయారు. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యెషయా 9వ వచనంలో మనము ఈ 9:6లో ఇది ఎట్లా నెరవేర్చబడ్డది ఈ రోజు అనే ప్రశ్న. ఈ రోజు ఈ క్రిస్మస్ సీజన్ దేవుడు చిత్తానికి మనం లోబడ్డామా? దేవుడు ఆయన లోకాన్ని ప్రేమించాడంట, అద్వితీయ కుమారుని ఇచ్చాడంట. ఆయనని ఎవరైతే నమ్ముతారో వాళ్ళంటే ఏం కాదంట, నశింపరంట, నిత్య జీవం కొరకు ఆలోచిస్తారంట. కాబట్టి దేవుని బిడ్డల, మనం నిజంగా అదృష్టవంతులం. మనం ఈరోజు ఈ విధంగా కలుసుకోవడానికి మనకి ఇచ్చిన కేవలం విశ్వాసమే, ఏమంటారు, నిత్య జీవమే. మనం ఆ సక్సెస్ కోసం పోతున్నాం. సైతాన్ గాడు వస్తున్నాడు, రోజు గొడవ చేస్తున్నాడు, మనం కన్ఫ్యూజన్ తీసుకెళ్ళిపోతాడు. ఒక సంఘంగా కలుసుకుంటే ఏదో ఒక చిచ్చు పెట్టాలి, ఏదో ఒక అల్లరి పెట్టాలి, ఏదో ఒక కన్ఫ్యూజన్ తీసుకురావాలి, ఏదో ఒక మాట పలికేసాలి, ఏదో తొందరపాట్లో సంఘాన్ని కూడా చీల్చాలని వాడు ఎన్నో కళ్ళు గంటనే ఉన్నాడు ఇంకా. కానీ మన దేవుడు మనల్ని వాక్యంతో లేదా ప్రార్థనతో బలపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అదే మన దేవుని కృప. ఎందుకంటే మనం యెషయా 9లో అడుగుతుంది కదా, గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్ అంట.
అందుకని ఆయన ఎంతో భారంతో ఆ ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఇక్కడ కుమారుడు. ఈ కుమారుడే యేసు ప్రభు మన కోసము 2000 సంవత్సరాల క్రితం రావడానికి, మన కోసం జన్మించడానికి, మనల్ని ఎరగకపోయినా మనం ఎరిగేటట్టుగా చేసుకున్నాడు. ఆయన స్వరాన్ని ఆయన అరుస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని, ఎందుకంటే గొర్రెలు తన గొర్రెలే వింటాయి కదా, ఇంకెవరు వినరు. వినని వాళ్ళని వదిలేయమన్నాడు, విన్న వాళ్ళని ఆయన చేర్చుకుంటా వచ్చాడు ప్రియజనుడు. అట్లా 2000 సంవత్సరాలు జరిగిపోయిందంటే ఈరోజు మరొక క్రిస్మస్కి దేవుడు సిద్ధపరచుకుంటున్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం నశించే ఆత్మల కొరకే మనం ఇక్కడ బ్రతుకున్నాం. ఇంకా ఈ క్రిస్మస్కి కేవలం నశించిపోయే వాళ్ళ కొరకే మనం ఉన్నాం. నశించిపోవద్దు అని దేవాది దేవుడు కోరుకున్నాడు 3:16లో. ఎందుకంటే నశించొద్దు, అందుకని నేను కుమారుని పంపిస్తున్నా, ఆ కుమారుని ద్వారా నువ్వు ఒక డిసైపుల్గా ఒక స్టేటస్ నీకు ఇస్తున్నా, నువ్వు స్టేటస్ని పట్టుకొని ముందుకెళ్ళు అని గ్యారంటీ నీకు సర్టిఫికేట్ ఇస్తున్నాడు ప్రియదేవుడు. అదొక గ్యారంటీ మన జీవితాలకి కదా, అద్భుతమైన దేవుడు. ఇంకోటి ఏమంటున్నాడే, మనము 1 కొరింథీలో 15:25 చూద్దాం ఒకసారి. 1 కొరింథీ 15. ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. హల్లెలూయా కదా, ఎంత మంచి మాట కదా ఇక్కడ. He must reign until he put all his enemies under his feet. ఇది ఎవరు చేశారండి? 3:16 కదా. 3:16 నెరవేర్చుకున్నందుకే ఈ రోజు తండ్రి ఏం చేశాడంటే, ఇంకా ఎవ్వరొద్దురా బాబు, నాకు రాజులొద్దు, యాజకులొద్దు, ఎవరొద్దు నాకు, నేను ఏకైకంగా నేను నా కుమారునే పంపించేస్తా ఈ లోకానికి అని ఇంకా షూరిటీగా తీసుకున్నాడు. ఆయన సక్సెస్ తీసుకున్నాడు. ఎందుకంటే ప్రవచనం జరగటానికి 700 సంవత్సరాలు లెక్క చెప్తుంది, కానీ 745 సంవత్సరాలు జరిగిందంటే ఎంత బాధ మోసిండొచ్చు తండ్రి, ఎంత బాధ మోసిండొచ్చు. ఏ విధంగా సంఘాన్ని కట్టుకుంటూ వచ్చాడు. ఆయన ఒక్కడే కష్టపడ్డాడు, ఆయన ఒక్కడే కాపాడుకుంటూ వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా కదా. రాజభారం ఉందంట కుమారుడి మీద. ఇంకేముందంట, ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్ అంట. ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్, నిజంగా కౌన్సిలర్ అండి, నిజంగా కౌన్సిలర్. ఎందుకంటే నా వ్యక్తిగతంగా జీవితంలో నేను ఒక్కడిగా నేను ఒక 200 స్టూడెంట్స్ నేను మెయింటైన్ చేసేవాడిని. ఒక 200 స్టూడెంట్స్ని మెయింటైన్ చేయాలంటే చిన్న మాట కాదు. ఎందుకంటే మేము ఒక ఏరియాలోకి వెళ్తే, ఒక హైదరాబాద్ డిస్టిక్లోకి వెళ్తేనే ఇన్ని సంఘాలు ఉంటాయి, ఇన్ని ఏరియాలు ఉంటాయి, ఇంత ఇవాంజలిజం చేయాలా, ఇంత కౌన్సిలింగ్ చేయాలా, లేదా ఇంత వాళ్ళని మనం ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా వాళ్ళతో రికగ్నైజ్ చేయాలా, ఏ విధంగా నువ్వు వాడిని గమనించాలి, ఇవన్నీ నేర్పించాలి కదా. ఒక్కడి వల్ల కాదు ఇది, నాకు తెలిసి ఒక మానవుడిగా నేను చెప్పాలని అది గ్యారంటీ, అది అసలు కాదే కాదు. ఎందుకంటే ఒక మొండోడు ఉంటాడు, మూర్ఖుడు ఉంటాడు, అవివేకుడు ఉంటాడు, సరిగ్గా అర్థం కాకుండా ఉంటాడు, అంటే ఏదో నేను టైం పాస్ చేయడానికి వస్తే ఇదంతా ఏందో హెడ్ఏక్ అని అనుకునేవాడు కూడా ఉంటాడు. మినిస్ట్రీలో ప్రియా దేని బిడ్డగా అనుకునేవాడు కూడా ఉంటాడు. కానీ ఈరోజు దేవుడు మనల్ని ఏ రకంలో తీసుకెళ్ళిపోతున్నాడు అంటే, ఇప్పుడు దుష్టుడు వచ్చి నేను చెడగొట్టే కన్నా మన పరిస్థితుల్లో ఉల్టా చేసేసాడు. అవునా కదా, పరిస్థితులన్నీ ఉల్టా చేశాడు. ఎందుకంటే భారం కలిగి ఉండాలి, సంఘాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీకు ఇచ్చిన తలంతులని నువ్వు ఏ విధంగా పంచగలుగుతావో నేర్చుకో బిడ్డ అని నీకే రివర్స్లో మాట్లాడుతున్నాడు తండ్రి. ఈరోజు ఆ ప్రాఫెసీ మనకి ఇచ్చాడు దేవుడు. క్రిస్మస్తో పాటు ఈ టాలెంట్ కూడా, ఈ గిఫ్ట్స్ కూడా మనకి ఇచ్చేసాడు ఆయన. కాబట్టి అదే మాట. ఎందుకంటే ఈజ్ అ మైటీ గాడ్, రియల్గా మైటీ గాడ్. ఎందుకంటే ఆయన కుమారుని పంపించేశాడండి అధికారంతో. వీళ్ళని కాదు, ఇంకా నీకు ఎంత అధికారం ఇచ్చాడంటే కుమారుడికి, ఇంకా నువ్వే రూల్ చేసుకో, ఇంకా నా వల్ల కావట్లేదు, నేను చాలా బాధపడ్డాను, నా డిజైర్, నా డ్రీము లేదా నా ఆలోచనలు అన్నీ దొంగలించబడ్డాయి. కాబట్టి నీకు ఫుల్ అథారిటీ ఇస్తున్నా, నీకు ఫుల్గా నీకు ఇస్తున్నా అంటే ఏం మాట్లాడు చూడదు, ఎంత బాగుంటుంది. మైటీ గాడ్ అంట, ఎంత బాగుంది కదా. చదువున్నట్లు వచ్చారు. మైటీ గాడ్ అంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటేను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు కదా. అది అక్కడ ఉంటాడు. బలవంతుడైన దేవుడు ఎవరిని అంటాడండి? బలవంతుడు రావీడు అంటాడు. చాలా మంది మాట్లాడతారు, ఇది చాలా బలవంతుడు అండి, ఏదైనా ఎదుర్కోగలుగుతారంట. ఎస్, అది ద ష్యూరిటీ ఆఫ్ గాడ్. అది మనకి ఇచ్చాడు ఈరోజు. మనకి 2000 సంవత్సరంలో 2024లో క్రిస్మస్ ని మళ్ళొక్కసారి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనని మళ్ళొక్కసారి ఆరాధించుకో బాబు అని.
ఎస్, కుమారుడు అట్లా ఆ విధంగా మన మధ్యలోకి వచ్చాడండి యేసుక్రీస్తు నామంలోనే. ఎందుకంటే ఈజ్ అ మైటీ గాడ్, ఈజ్ అ మైటీ ప్రివిలేజ్డ్ గాడ్, అంతేగా, ఇంకా వేరే ఆలోచన లేదు తండ్రి. అందుకని చాలాసార్లు మనము యేసు ప్రభు మినిస్ట్రీలో మనం ఆలోచిస్తాం, నా తర్వాతనో లేకుంటే నీ తర్వాతనో అనలేదు, అక్కడ తండ్రి తర్వాత నేను అన్నాడు, నా ద్వారా నేను తండ్రి దగ్గరికి వెళ్తామని అనేసి. అంటే ఎంత డేర్గా, ఎంత పవర్ఫుల్గా ఆ డైలాగ్స్ పంచింగ్ చేస్తాడు ఈ భూమి మీద. కాబట్టి మన డిసైపుల్షిప్ ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాము, సీరియస్నెస్ ఉండాలండి కొంచెం. ఎందుకంటే మనకు డేస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలంటే నా వ్యక్తిగతంగా నేను ఒక రోజు 2000 వచ్చినప్పటికీ నేను ఆల్మోస్ట్ ఇంచుమించు 10-12 years బ్యాక్ ఉండొచ్చు ఒకసారి ఆలోచించుకుంటే. నేను ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నా, ఈ 2000 దాటే లోపల ఐ వాంట్ టు రీచ్ ఒక లిటరేచర్ మినిస్ట్రీగా నేను డిస్ట్రిక్ట్స్ అన్ని వెళ్ళాలని కోరిక పెట్టుకున్నా. మా బోర్డ్ మీటింగ్లో నేను ఒకటే అన్నా, సార్ ఐ వాంట్ అథారిటీ, ఐ నీడ్ అథారిటీ అని చెప్పిన. నాకు అథారిటీ సార్, నేను అన్ని డిస్ట్రిక్ట్స్, చిన్నదో పెద్దదో ఎక్కడో, ఏ ఆంధ్రనో తెలంగాణ రాయలసీమ కాదు సార్, నేను అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలి సార్, నేను ఈ వాక్యం చూపించాలి సార్, నేను అందరికీ పవర్ఫుల్గా నేను ఒక ఇంట్రొడ్యూస్ చేయాలి సార్ అని నేను పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు నాకు అధికారం ఇచ్చేసాడు. నాకు ఎంత సంతోషం వచ్చిందో ప్రియ దేవుడిలో చెప్పాలంటే, ఐ రియల్లీ అప్రిషియేట్ మై గాడ్. ఆ అథారిటీ ఆ దేవుడు డిజైర్ నాకు ఇచ్చాడు. ఆ రోజు నేను ఆ కమిట్మెంట్ నేను ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఒక ఆశ ఉండే, ప్రతి ఒక్కడికి తెలియనోడికి కూడా వాక్యం తెలియాలి. ఎందుకంటే మేము నెల్లూరులో, ఒంగోలులో, లేకుంటే ప్రకాశం జిల్లాలో, విజయవాడలో మేము రోడ్ చర్చెస్ ఎక్కడైతే మెయిన్ రోడ్లు ఉంటాయో, ఎక్కడైతే వాళ్ళకి గ్రౌండ్ ఉంటుందో, ఎక్కడైతే ఫ్రీ యాక్సెస్ ఉంటుందో పబ్లిక్కి, వాళ్ళందరికీ మేము అట్రాక్షన్ చేసామండి హోలీ బైబిల్ అని. ఎంత సంతోషమైందంటే వాడు రిక్షా తొక్కేటోడు కూడా వచ్చి అది ఏంటి సార్ అని అడిగే రోజులు వచ్చినాయండి అప్పుడు. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఆ ఛాన్స్ దేవుడు నాకు ఇచ్చాడని, ఆ కమిట్మెంట్ నేను చేశాను. ఎందుకంటే డిసైపుల్షిప్ అన్నది ఆ దేవుడు ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. లీడర్ కాదు ముఖ్యం, మనకి లీడర్ కావచ్చు, నేను లీడర్గా ఉండొచ్చు, నేను లీడర్గానే ఉంటాను ఎప్పటికీ. కానీ డిసైపుల్షిప్ చాలా రేర్గా వస్తుంది మనకి. ఎందుకంటే తగ్గించుకుంటేనే, నేర్చుకోవాలని కోరికను కూడా మళ్ళీ అది వ్యతిరేకంగానో టైం పాస్గానో వాడుకునే స్థితి కాకుండా నువ్వు ఒక కమిట్మెంట్ పెట్టుకోవాలి. నీలో కమిట్మెంట్ రావాలా. నీ వయసు ఎంతనా, నీకెంత, అదంతా అనవసరం అండి డిసైపుల్షిప్లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద బైబిల్ అది, ఆ డిసైపుల్షిప్. ఎందుకంటే మనం యేసు ప్రభువుని కూడా ఒకసారి ఆలోచించండి. ఆయన దారిలో వెళ్తూ ఉంటూనే ఆయన శిష్యులను ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఆయన అవసరం ఏమొచ్చింది? అయితే పరిశుద్ధాత్మ కలిగిన తండ్రి కుమారుడు ఆయన విజన్ ఇచ్చాడు, ఆయనకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చాడు, ఆయనకున్న గవర్నమెంట్, ఆయన మీద ఉన్న గవర్నమెంట్ అథారిటీగా బాబు నాడు నాయకులు రావాలని అనొచ్చు. కాలేదు ప్రియ దేవుని బిడ్డ. ఈజ్ స్టడీ ద పర్సనాలిటీ. ఆయన డెప్త్గా పర్సనాలిటీని స్టడీ చేశాడు అక్కడ. కాబట్టి ఆ రోజు ఆ 12 మందిని కలిగిండు ఆయన. వాళ్ళే కాదు, మన మార్క్స్ వార్తలు చూస్తూ ఉంటుంటే షార్ట్ టర్మ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది దేవుడు, లాంగ్ టర్మ్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. కొన్ని వేల మందిని లేదా ఒక 100 మందిని ఆయన ఏం చేశాడు, కొంతమందిని పంపించాడు. ప్రియ దేవుడు, ఎంతమంది విశ్వాసులుగా నిజంగా వాళ్ళు వర్క్గా పనిచేయగలుగుతారు, ఎంతమంది వాళ్ళు నిజంగా వాళ్ళు నిలబడగలుగుతారు సేవలు అని పరిశీలించడానికి దేవుడు ఏం చేశాడు, గుంపులు పంపించాడు. అదే దేవుడు చేసిన ఆ గొప్ప కార్యం. కేవలం 12 మందే దిగాల్సి వచ్చింది సేవలకి. చూడండి, దేవుడు అన్నీ ఆలోచిస్తాడండి. ఈరోజు నువ్వు ఎవరమైనా కానీ నశించిపోయే ఆత్మల గురించి మనం ప్రార్థన చేసే వాళ్ళం, రోజు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మనం ఎంతమందిని కౌన్సిల్ చేయగలుగుతాం, ఎంతమందితో మాట్లాడగలుగుతాం. బికాస్ మనం అది నేర్చుకోకపోతే అది రాదు. ఎందుకంటే మనము ఈ వాక్యంలో ఫ్లూయెంట్ లేకపోతే ఎక్కడుంది అని వెతుకుంటూ తిరగాల్సి వస్తుంది. మనం కాన్సన్ట్రేషన్ చేయకపోతే మన పనులు ఉంటాయి, మన పనులు ముఖ్యం. మనం ఇంటి కొరకు ఆలోచించాలా, మనం వ్యక్తిగతంగా ఆలోచించాలా, పిల్లల గురించి ఆలోచించాలా, మళ్ళీ మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. అన్నీ చెప్తాయండి సంఘంలో, అన్నిట్లో ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా నీతో దేవుడికి ఎంత కనెక్టివిటీ ఉంది చూసావా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా? ఆదాము ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ పోగొట్టుకున్నాడో, ఎప్పుడైతే ఆ అవ్వతో డిస్కషన్లో పడిపోయాడో, లేదా అక్కడున్న జరిగిన తప్పులో విరిగిపోయాడో, ఇంకా ఆయన తిరిగి చూడలేదు తండ్రిని. కాబట్టి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా,
ఇది చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ. ఇది మెన్స్ కానీ మేము మెన్స్గా చాలా మట్టుకు నేను బాయ్స్కి గర్ల్స్కి నేను ట్రైనర్ చేసే రోజుల్లో ఆ గర్ల్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఆలోచించేవాళ్ళు. కానీ వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ ఆలోచన చాలా వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే దూసుకొని పోవాలి, ఎవరితో వాళ్ళతో మాట్లాడవచ్చు మేము అనుకుంటాం. నెవర్ అలౌ అది ఎప్పుడు అలౌ చేసేవాడిని కాదు నేను. ఎందుకంటే వాళ్ళకి ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది, ఒక స్టెప్ తప్పు ఉంటుంది. ఎక్కడ ఆలోచించాలో అక్కడ ఆలోచించేటట్టు చేసేవాడు. ఎందుకంటే ప్రియా దేవుళ్ళు ఎందుకు చెప్తున్నాను తెలిసి ఇవన్నీ మీకు ఓపెన్గా నేను చెప్పొద్దు కానీ చెప్పాలి. ఎందుకంటే నేర్చుకోవాలి. మనం అందరం నేర్చుకోవడానికే మనం ఈ భూమి మీద ఉన్నాం. ఇంకా ఈరోజు నేర్చుకోవాలి, రేపటి కోసం మనం స్టార్ట్ చేయాలి మన మిషన్. ఈరోజు నేను నిజంగా నేను ఒకప్పుడు నేను 2010లో రిజైన్ ఇచ్చేస్తాను. నేను రిజైన్ ఇచ్చేసి ఇంకా ఎగ్జాక్ట్లీ November 31st నేను రిజైన్ ఇచ్చాను. నేను 1st December నుంచి 2010లో నేను ఇంకా వచ్చేసి ఒక 3 days ఫాస్టింగ్ చేస్తాను. ఫాస్టింగ్ చేసిన తర్వాత ఎందుకో తెలియదండి నాకు. నేను ఎగ్జాక్ట్లీ ఈ మనము ఉప్పల్ బస్ స్టాండ్ సెమీ సర్కిల్ ఉంది కదా, అక్కడికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక 3 రోజులు రెగ్యులర్గా వచ్చాను. నేను అక్కడికి ఎందుకో నాకు తెలియదు. నేను ఎగ్జాక్ట్లీ మా ఇంటి దగ్గర నుంచి 141 బస్ వచ్చేది ఇక్కడికి ఉప్పలని. అక్కడి నుంచి నాంపల్లి స్టేషన్ నుంచి. నేను ఎందుకో తెలియదు, వాకబుల్ ఆ బస్సు ఒక్కటే ఉంటుంది. నేను వెళ్ళి అక్కడ నిలబడితే అది వచ్చేసేది. నేను ఇక్కడ దిగేవాడిని. దేవుడు నాకు తెలియకుండా నేను ఈ ఏరియా నుంచి నేను ముందు భద్రాచలం దాకా వెళ్ళిపోయానండి ఈరోజు. హల్లెలూయా. అది నిజంగా నేను భద్రాచలం టౌన్లో కూడా నేను చెప్పొద్దు ఇవన్నీ, కానీ జరుగుతున్నది పరిచర్య. ఎందుకంటే ఆశ్చర్యమైన ఆలోచనలు కలిగిన దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన భుజంల మీద ఏముందండి? గవర్నమెంట్ ఉంది కదా. ఆ భారం మన మీద కూడా పెట్టాడండి. ఎందుకంటే మనతో మనకి ఎంతో సంబంధం ఉందండి, ఎంతో లోతు సంబంధం ఉంది. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఆలోచిస్తే ఆయన మన కోసం రక్తం చిందించాల్సి వచ్చింది. అక్కడ దాకా ఆలోచించాలంటే మనకి ఇంకా అక్కడికి వెళ్తలే. మనం ఆ క్రూసిఫిక్షన్ కానీ ఆ ప్యాషన్ కానీ మనం వెళ్ళట్లేదు. ఇంకా మనం ఆయన మినిస్ట్రీ వరకే వెళ్తున్నాం. ఇక్కడ ఆయన బర్త్ నుంచి ఆయన మినిస్ట్రీ వరకే ఆలోచించాలి. ఎంత లోతుగా ఆలోచించాడు తండ్రి. కాబట్టి నీ గురించి, నీ పరిచయ నిమిత్తం, నీ బ్రతుకు నిమిత్తం ఆయన ఆలోచన ఏంటంటే ఇక్కడే ఉంది. ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ మై ఫ్రెండ్. నిజంగా. ఎందుకంటే ఆయనకు నీ సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. నీకు బాధ ఉందా? నిజంగా నేను ఈ బస్ స్టాండ్లోకి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. దేవా, నేనైతే ఇంచుమించు నేను ఆల్మోస్ట్ జంబూ తాల్వ నుంచి కింద కన్యాకుమారి వరకు తిరిగి వచ్చానండి. నార్త్ ఈస్ట్లో నేను కేవలం వెళ్ళని స్థలాలు గుజరాత్, రాజస్థాను, అక్కడ ఒక అరుణాచల్ ప్రదేశ్, తక్కినదే రాష్ట్రాలన్నీ తిరిగాను, అన్ని సిటీస్ తిరిగాను, అన్ని ఊర్లు తిరిగాను మన ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ప్రీవియస్ ఆంధ్రప్రదేశ్లో దేవుడు నాకు అధికారం ఎట్లా ఇచ్చాడంటే నాకే తెలియదండి. ఇమాజినబుల్. అది ఇట్స్ వాస్ట్ ఇవాంజలిజం. ఎట్లా జరిగిందో నాకే తెలియదు. నాకు ఎంతో సంతోషం. నేను చిట్మని క్రిస్మస్ తెలియదు, నాకు ఈస్టర్ తెలియదు. చలో అంటే చలో ఒక టీం వర్క్ లాగా ఒక మినిస్ట్రీ పరంగా వెళ్ళిపోవాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను అవన్నీ తర్వాత ఇష్యూ. నేను ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. అది దేవుడు నాకు ఇచ్చిన ఆ డేస్. ప్రియ దేవుడు ఎందుకంటే ఈజ్ అ మైటీ గాడ్, ఈజ్ అ వండర్ఫుల్ గాడ్, ఈజ్ అ కౌన్సిలర్. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడాలని కోరిక ఆయన చాలా 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 ఉంది. ఎందుకంటే నువ్వు ఒక సమయం ఆయనకి ఇచ్చేయండి. ఒక గంట, ఒక నిమిషం, ఒక కొన్ని గంటలు ఇచ్చేసి ఆయనకి. ఇక నువ్వు గంట అనేది నీ ఇష్టం. అది ఎన్ని గంటలు పెట్టుకుంటావు పెట్టుకో పక్కన. కాబట్టి ఆ కౌన్సిలింగ్ ఆయన ఇచ్చేటప్పుడు ఆ కౌన్సిలింగ్ చాలా బాగుంటుంది. ఆయన చెప్పే మాటలు నువ్వు వినటానికి నువ్వు సిద్ధపడాలి. ఎందుకంటే చాలా గంభీరమైన మాటలు ఉంటాయి. ఎంతో లౌడ్ వాయిస్ ఉంటుంది ఆయన. అది వినటానికి నీకు చెవులు ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఏరోప్లేన్ ఎక్కినప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆ డబుల్ ఇంజన్ స్టార్ట్ అయినాక నీ చెవులు మందపోతాయి, నీళ్లు కారుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటావు. ఆ టైప్లో ఉంటుంది ఆయన వాయిస్. యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఈస్ ద గ్రేట్ వాయిస్ అని. అప్పుడే నువ్వు రియలైజ్ కావాలి. కాబట్టి దేవుని చిత్తము మన మీద ఉంది. అందుకనే ఈజ్ ఇటర్నల్, ఈజ్ అ మైటీ గాడ్, ఇటర్నల్ ఫాదర్ అయినా నేను ఇవ్వడండి ఎన్నోడు. అందుకనే మన 16లో కూడా అదే అంటాం కదా, ఇటర్నల్ లైఫ్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన. నువ్వు చనిపోతావని మినిస్ట్రీలో కూడా కొట్టేస్తాడని వాడు బాధపడి నథింగ్ డూయింగ్ అని. హీ ఈజ్ ద కేర్ టేకర్, హీ ఈజ్ ద లవింగ్ ఫాదర్, హీ విల్ గైడ్ యూ. ఇక్కడ ఉన్న మన అందరికీ దేవుడు మాట్లాడుతున్నంతే. కాబట్టి దేవునికి మనం ఎంతో రుణపడి ఉండాలని ఆశపడతాం. ఇంకో దగ్గరికి వెళ్ళి మనం ముగించుకుందామండి. Proverbs 15:26లో చూద్దాం. అక్కడ చాలా అంటే ఇది గంభీరమైన మాట ఇది. ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు, దేవుడు నేను మెడిటేట్ చేస్తూ ఉంటుంటే ఈ మాట మాట్లాడేది దేవుడు నాతో. 15:25
సామెతలు 15:25, 26. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. హల్లెలూయా. అదే దేవుడి కృప అంటే అదే కదా. అనేక రకాలుగా మనం వింటూ ఉంటాం, అనేక రకాలుగా బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఇవన్నింటికి మనము ఎక్కడ కూడా తావు లేకుండా ఉండాలండి. ఎక్కడ కూడా మనం ఛాన్స్ ఇవ్వద్దు దానికి. ఈవిల్ ప్లాన్స్ కానీ, లేదంటే ఏమంటుండే ఈవిల్ ప్లాన్స్ ఆర్ అబ్డమినేషన్ టు ద లార్డ్. అంతేగా ఆయనకి చాలా చాలా వ్యతిరేకం అటువంటి విషయాలలో. మనం ఎక్కడ కూడా మనం బాధపడదు. ఎందుకంటే మనకు పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనకు నెగిటివ్సే ఉంటాయి మన ఆలోచనలో కదా. నెగిటివ్గా మాట్లాడుకుంటాం, నెగిటివ్గా ఆలోచిస్తుంటాం, నెగిటివ్గా పోతూ ఉంటుంటాం. ఏమవుతుందో లేదో పోతే అవుతుందో, మంచిగా అయిపోతే సంతోషం మనకి. నాకు ఒక ఎందుకంటే నేను అనాజిగూడలో ఉన్నాను కదా, నేను అక్కడ మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను, చాలా ఆలోచిస్తున్నాను. ఎంతో బాధపడతా ఉన్నా కూడా, అయ్యో ఇక్కడ ఒక ఆత్మ దొరికితే చాలు దేవా, ఒక ఆత్మ. నాకు 200 కుటుంబాలు నాకు ఇచ్చినప్పుడు ఇక్కడ అనాజిగూడలో నాకు ఇయ్యడా అని ఆలోచన. మళ్ళీ కూడా అప్పటికప్పుడే దేవుడు డిస్ట్రాక్ట్ కానికుండా కాపాడుతున్నాడు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, అడుగున డిస్ట్రాక్ట్ చేయడానికి వస్తాడు వాడు. అడుగున నేను చెడగొట్టాలని వస్తాడు నీ ప్లాన్స్ని. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, భయపడద్దు అంతే. ఇంకా దట్ ఈస్ అ షూరిటీ. ఎందుకంటే ఆయన ఇటర్నల్ లైఫ్ ఇస్తానని చెప్పిండు కదా. నీ భూలోకంకి వచ్చి నాకు కుమారుని పంపించేస్తున్నా, ఈ గోయింగ్ టు బి దట్, ఆయన మీద గవర్నమెంట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది అన్నీ చెప్పాడు ప్రవచనంలో. కాదు ఇంకేమంటున్నాడు ఆయన, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసం ఉంటారో వాళ్ళకి నేను ఇటర్నల్ లైఫ్ ఇస్తాను అని చెప్పేస్తున్నాడు. డైరెక్ట్ కుమారుడు చెప్తున్నాడు, అంత అథారిటీ ఇచ్చాడు ఆయన. కాబట్టి నీకు నీ విజన్ని కానీ నీ డ్రీమ్ని కానీ ఎక్కడికి డిస్ట్రాక్ట్ చేయడు. ఎందుకంటే మనకు ఒక సంఘం ఉండాలి అంతే. ఆ సంఘం ద్వారానే, ఎందుకంటే ఒక రివర్ ఒక దగ్గర పొడితేనే అది ఫ్లో అవుతూ ఉంటుంది, మనం ఎంకరేజ్ చేస్తుంటుంది, మనం లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఒక సంఘంగా మనం నిలబడాలి అంతేగా. ఒకసారి మనము పడిపోతున్నా సంఘం వచ్చి లేపుతుంది. అదే దేవుని కృప అంటే. కాబట్టి ఈరోజు మరి అంకుల్ విజన్లో మనం ఒక పాలి భాగస్తులుగా ఉన్నామంటే నాకు కూడా నేను సంతోషపడతాను. ఎందుకంటే నేను అంకుల్ వయసులతో నేను చాలా చిన్నప్పటి నుంచి నేను అంతే. నేను ఎవరితో అంటే వాళ్ళతో నేను పరిచయలకు వెళ్ళిపోయేవాడిని. 7th క్లాస్ నుంచి నేను ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండేవాడిని కాదు. సంక్రాంతి హాలిడేస్లో రిట్రీట్కి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ తర్వాత ఏదో చిన్న హాలిడేస్ వస్తే ఎవరో ఒక సేవకునితో, బికాజ్ మా మమ్మీ కూడా చాలా మినిస్ట్రీ చేసేది కాబట్టి ఆమెకు చాలా రిలేషన్స్ ఉంటుండే. నేను కూడా వెళ్ళి ఎవరితో వెళ్ళాలా, లేకుంటే ఎక్కడైనా చూడాలంటే తను ఎంకరేజ్ చేసి నేను వెళ్ళిపోయేవాడిని. ఒక రోజు అయినా పర్లేదు, నేను వెళ్ళిపోయేవాడిని అంతే. బికాస్ దట్స్ ద గ్రోత్. ఆ గ్రోత్లో నేను నిలబడ్డాను కాబట్టి ఈరోజు మనకందరికి మన అంకుల్ ఉన్నాడు, మన సంఘం ఉంది. సో ఆ సంఘాన్ని మనం ఏ బేస్లో పెట్టుకుంటున్నాం, ఏ బేస్లో వాడుకుంటున్నాం, అది బేస్ కావాలి. ఏడూన్ తోటలో ఆదాంని అవ్వని పెట్టినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాడుకున్నారు, సో ఎట్లా డిస్ట్రాక్ట్ అయ్యారు. మనం అన్నిట్లో మనము ఈరోజు అదృష్టవంతులం. ఏంటంటే ఆ రిడెంప్షన్ నుంచి వచ్చిన మనం అందరం వాక్యం చేత బలపడుతున్నాం. వారం వెంబడి వారం మనం ఏం చేస్తున్నాము అనే ప్రశ్నతోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ మంచి మాట చెప్పింది కదా. మళ్ళీ ఒకసారి చదవండి బ్రదర్. 26 16, 26 సామెతలు. ఆలోచనలు అంటే యెహోవాకు హేయములు కదా. దయగల మాటలు అది ఆయన దృష్టికి పవిత్రంగా ఉండాలి. సో మనం రేపటి నుంచి మనం ఏ పరిచర్య చేస్తున్నాం, ఎటువంటి పరిచర్య చేసినా, నువ్వు ప్రార్థన పరిచర్య చేస్తావా, డిసైపుల్షిప్ చేస్తావా, లేదా వాక్య పరిచర్య చేస్తావా, ఎవరికైనా కౌన్సిలింగ్ చేయబోతున్నావా, ఎవరికైనా అడ్వైజ్ చేయబోతున్నావా, నీ ఆలోచనలు ఏమైనా పవిత్రంగా ఉండాలని కోరుకున్నాం. పవిత్రం అది అంతే. అయ్యో అప్పుడు వాడు బాధతో వచ్చి అది అవుతుందో కాదా అని నీతో ఎవరన్నా షేర్ చేసుకుంటే, అరే బాబు దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేద్దాం, ఏం కాదు, ఎంకరేజ్ అయిపో. ఇది డిసైపుల్షిప్. అన్ని ఆ వ్యక్తి నీకు డిసైపుల్ అయిపోతాడండి రేపటికి. అరే నువ్వు చాలా బాగా అడ్వైజ్ ఇచ్చినావు, నిజంగా గ్రేట్ అని నిన్ను అత్తుకుంటాడు. ఇంకా అందులో నుంచే మనం క్రీస్తులకు నడిపించగలుగుతాం. అట్లనే మనం నిలబడగలుగుతాం మనం వ్యక్తిగతంగా కూడా. ఎందుకంటే డిసైపుల్ అనేది ఏదో స్పెషల్గా రాలేదు, ఎవరు ఇచ్చింది రాదు, ఇది రాదు, లేకుంటే ఎక్కడ నిలబెడితే రాదు. ప్రియ దేవుని బిడ్డలు, అది ఆటోమేటిక్గా దేవుడు నిన్ను వాడుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. కాబట్టి ఈ సాయంకాలం దేవుడు నిన్నే విధంగా వాడుకోవాలని కోరుకుంటున్నాడో మరి రేపటి నుంచి మన వ్యక్తిగతంగా ఆలోచించాలని ఆశపడుతున్నాను. లాస్ట్గా నేను, ఎందుకంటే యెషయా 62:7 నేను ముగిస్తాను. ఇది లాస్ట్. ఎందుకంటే ఇది దేవుని చిత్తము మన మీదే ఏ విధంగా ఉందో గ్రహించుదాం ప్రియ దేవుడు. 62 యెషయా 62:7 యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధ కలుగు చేయ వరకు
ఆయనను ఈ శ్రమకనీయకుడి. అది ఇప్పుడు జరగబోయే మినిస్ట్రీ ఇది ఇప్పుడు ఇంకా. బికాస్ అది రెండో రాకడ కోసం సిద్ధపరిచిన వాగ్దానం అది కదా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. హీ అండ్ గివ్ హిమ్ నో రెస్ట్ అంటిల్ హీ ఎస్టాబ్లిష్ అండ్ మేక్ జెరూసలేం ఏ ప్రైజెస్ ఇన్ ద ఎర్త్. కాబట్టి ఆ యెరూషలేము మనం చూసాం కదా, ట్రంప్ దాన్ని క్యాపిటల్ సిటీగా చేశాడు. ధైర్యంతో చేశాడు ఆయన, ప్రకటించాడు ఆయన. అంత ధైర్యం ఎక్కడది ఆయనకి? వరల్డ్ ఒక్కసారి తిరగబడితే అమెరికా ఉండదు ఇంకా తిరగబడితే. కానీ ఆ ధైర్యం ఎట్లా వచ్చింది? ఎస్, అది రెండో రాకడికి సూచన అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నాడు అంటే వీ షుడ్ నాట్ టేక్ రెస్ట్. అంతే, ఇక్కడ రెస్ట్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనము ఎప్పుడైతే యెరూషలేంని ఒక ప్రైజ్ పాయింట్ చేసుకోవాలన్నమాట, ఒక ప్రైజ్ గ్రౌండ్ చేసుకోవాలి. ఏదైతే ఏదో తోట పాడైపోయిందో, ఏదో తోట పనికి రాకుండా అయిపోయిందో, మళ్ళీ తండ్రి ప్రణాళిక ఏంటంటే కుమారుడి మధ్యలో పెట్టుకొని నా ఏదైతే కబ్జా చేశాడని తండ్రి బాధపడుతున్నాడో ఆ కబ్జాని మళ్ళీ దేవుడు జయించుకోవాలని, నా మనుషులు నా సృష్టి అది నా రూపం అని ఏదైతే తండ్రి వేదన పడుతుండో కుమారుడు చూసి చలించిపోతున్నాడు ప్రియాదేవుని బిడ్డ. అందుకని అతి తొందరలో రావాలని కుమారుని పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మనం కూడా ఒక ప్రజలుగా మనం అర్థం చేసుకోవాలి, ఒక సంఘంగా అర్థం చేసుకోవాలి, ఒక చిత్తం, ఆయన చిత్తం ఏంటిది అసలు గ్రహించడానికి అర్థం చేసుకోమని ఈ వాక్యం చెప్తా ఉన్నది. ఏమంటుంది? ఈ గివ్స్ హిమ్ నో రెస్ట్ అంటిల్ ఈ ఎస్టాబ్లిష్ అంటే ఏంటి? స్థిరపరచాలంట. ఆ యెరూషలేంని ఒక రాజధానిగా చేసిన వ్యక్తి ఎంత ఎంజాయ్ చేస్తుండో, రేపు రాబోయే రారాజు తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అక్కడ నిలబడబోతున్నాడు. భూమి అంతా చూడబోతుంది. అయ్యో నీదా ఈ రాజ్యము, ఇదా నీ భూమి, నువ్వా సృష్టికర్తవు అని ఆశ్చర్యంగా చూడాల్సి వస్తుంది. సో మనం అందులో ఉందామా పక్కకుందామా అని గ్రహించుకుందాం ఈ సాయంకాలం. ఎందుకంటే చాలా చిన్న పని ఇది, చెప్పాలంటే చాలా చిన్న పని దేవునికి. యేసు ప్రభు రావచ్చు, ఈరోజు చేసేసేయచ్చు, కంప్లీట్ చేయొచ్చు, ఆయన సిస్టమ్ అంతా క్లోజ్ చేసేసుకోవచ్చు. కానీ కాదు, ఎందుకంటే మన పాత్ర చాలా ఇంపార్టెంట్ ఆయనకి. ఒక చిన్న చిన్నగా దున్నుకుంటూ, చిన్నగా కోసుకుంటూ, మనం విత్తనాలతో విత్తుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే కొయ్యడం కాదు, లేదా ప్రెస్ చేయడం కాదు ఈజీ, కానీ విత్తడం చాలా హార్డ్. ఆ విత్తుకుంటూ వెళ్ళాలంటే ఒక్కొక్క ఇత్తు బండ మీద పడవచ్చు, ముళ్ళలో పడవచ్చు, లేదా కాకులు ఎత్తుకోవచ్చు. కాబట్టి అది కాకుండా చేయాలని ఆయన ప్రణాళికలు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ప్రియ దేవుడు. అందుకని మనం ఈరోజు వాక్యం చేత బలపడడానికి అవకాశం ఇచ్చాడు, బలపరచుకోవడానికి నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాలం దేవుడు మనం ఒక లెర్నింగ్ పర్సనాలిటీగా ఉందాం, ఒక లివింగ్ పర్సనాలిటీగా ఉందాం, ఒక టీచింగ్ పర్సనాలిటీగా ఉందాం. ఇంకోటి ఏమంటున్నాడు? ఒక మెంటర్గా పర్సనాలిటీ నీకు ఇవ్వబోతున్నాడు అని ఆలోచించి, ఒక కమ్యూనిటీ లీడర్గా చేయబోతున్నాడు ఆయన. ఒక స్టేజెస్ ఇస్తాడు ఆయన, ఒక స్టేజ్ ఇస్తాడు అనమాట. ఆ స్టేజ్ ఏంటిదంటే నువ్వు గంభీరంగా నిలబడి, ఇదిగో పరిశుద్ధ నామంలోనే ఆ జెరూసలేం ఏదైతే దేవుడు చేయబోతుందో ఎగ్జాంపుల్గా నిన్ను కూడా ఒక దగ్గర నిలబెట్టి నేను గంభీరంగా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. అదే పరిచర్య అండి, అదే సంఘం, అదే దేవుని చిత్తం. ఈ సాయంకాలం మరి అంకుల్ ఈ విధంగా మరి ఇక్కడ ఇక్కడ రావాలని కోరుకున్నాడు, నిన్ను ఆశపడుతున్నాడు, నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, అందరు కలుసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఉద్దేశాన్ని ముందు పెడుతున్నాడు. జస్ట్ అప్ టు యూ, అంతే. అది ఆ ఎనువలను ఓపెన్ చేస్తే బ్లెస్సడ్గా ఉంటావు, లేదు కాదనుకుంటే నీ ఇష్టం అంటాడు. దట్స్ ఆల్. ఒక మనిషిని అంతే ఇక. ఎందుకంటే మనకి దేవుడు అన్ని రకాలుగా నేర్పిస్తున్నాడు, అన్ని రకాలుగా జీవించమని పర్మిషన్ ఇచ్చేసాడు. ఎందుకంటే వినవాడు వింటున్నాడు, వినవాడు పడిపోతాడు, వదిలేస్తాయి అంటున్నాడు. కాబట్టి నీకు నేర్పిస్తున్నాడు టీచింగ్, నీకు ఇస్తున్నాడు జ్ఞానము. ఆ జ్ఞానంని పర్సనల్గా వాడుకుంటావా, లేదా నువ్వు నేర్పించేవాడిగా సిద్ధపడతావా అని గ్రహించడానికి నిన్ను ఒక మెంటర్గా పెట్టబోతారు. ఎందుకంటే మెంటర్ని గమనించుండొచ్చు మీరు. ఎందుకంటే మనం సింగింగ్ కాంపిటీషన్స్ అయితే ఉంటాయి టీవీలో, వాళ్ళందరూ మెంటర్స్ ఉంటారు, సీనియర్స్ మెంటర్స్ ఉంటారు కదా. ఆ మెంటర్స్ వాడు చెప్పినట్టే పాడాలి, వాడు చెప్పినట్టే కూర్చోవాలి, వాడు చెప్పినట్టే అని. మరి దేవుళ్ళు మనకు ఒక మెంటర్ని ఇస్తే, మనల్ని మెంటర్గా చేస్తే మనం ఎంత సంతోషపడాలా ప్రియ దేవుని బిడ్డలారా. సో ఇట్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ డిసైపుల్లో. ఈ డిసైపుల్ రావాలి, నీలో నిలబడాలంటే ఏదో మనము పిక్చర్ చూసుకుంటా కూర్చోవడం కాదు. అక్కడ మనం వ్యక్తిగతంగా దిగాలే, అప్పుడే మనల్ని వాడుకోగలుగుతాడు దేవుడు. ఈ సాయంకాలం
దేవుడు నిన్ను నన్ను ప్రేమించినందుకు మనల్ని ఇక్కడ గ్యాదర్ చేయడం దేవుని చిత్తాన్ని బట్టి. మరి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఎందుకంటే దొంగ రెడీగా ఉన్నాడు బయట. కడప మనం మెసేజ్ విన్నాం కదా, కడప దగ్గరనే ఉంటాడు వాడు రెడీగా. మనం బయటికి వెళ్తుంటేనే స్టార్ట్ చేస్తుంటాం మన డైవర్షన్స్ అన్ని స్టార్ట్ అయితే మన ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయకుండా వాడు స్కాటర్ చేయడానికి, వాడు కన్ఫ్యూజన్ తీసుకెళ్ళాలని, ఏం మాట్లాడుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాం, పోనీలే అని ఒక ఈజీ లైఫ్ని హార్డ్గా చేయడానికి సిద్ధపడతాడు వాడు. సో అది ఆడని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటావు. ఎప్పుడంటే దేవుడు లేడు కాబట్టి మనం అనుకుంటాం, ఒక విజన్ లేక మనం ఆలోచిస్తుంటాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం దేవుడు నిన్ను కాపాడుకోవడానికి, నిన్ను నిలబెట్టుకోవడానికి ఇదిగో సేవకుల ద్వారా, ఒక మెంటర్ ద్వారా, ఒక లీడర్గా ఒక స్టేటస్ నీకు ఇస్తాడు. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నిలబడాలని ఇదిగో ఈ క్షణం నుంచి ఆలోచించమని దేవుడు మన మధ్యలో ఒక ప్రశ్న పెడుతున్నాడు. ప్రియా దేవుడు, ఈ క్రిస్మస్ మనకి దేవుడు ఆ ప్రవచనం నెరవేర్చాడండి. మనం ఆ రోజు పుట్టలేదు, మనకు తెలీదు, మనకు అక్కడ ఉందని కూడా తెలియదు మనకి. కానీ మనం చదువుతా ఉంటుంటే, వింటా ఉంటుంటే ఈరోజు ఆ వాక్యం నెరవేర్చబడ్డదా లేదా? హల్లెలూయా. అది ఎందుకంటే నువ్వు నీ విజన్ ఏముందో, నీకు ఇచ్చిన ప్రాఫెసీ ఏందో, నీకు ఇచ్చిన ఆ టాలెంట్ ఏందో, నీకు ఇచ్చిన టీచింగ్ ఏందో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ఇది నెరవేర్చబడినప్పుడు నీ దర్శనం కూడా నెరవేర్చబడుతుంది అంతే. కాబట్టి దేవునికి మనం సాగిలపడుతూ ఆయన నిత్య జీవనం కొరకు సిద్ధపడతాం. ఈ సాయంకాలం నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి అంకుల్ పరిచర్యకి, సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను.